సాయంత్రానికల్లా నా అల్లుణ్ణి కూతుర్ని ఆ ఇంటితో బంధాన్ని తెంచకపోతే నా పేరు ప్రసాదరావే కాదు. అమ్మోయ్, నువ్వు కొంపలు కూల్చే కంత్రికిలాడివని మరోసారి నిరూపించావే బాబా. నువ్వు గనక పురాణాల్లో ఉండి ఉంటేనా శకుని కంటే పెద్ద ఎరుడైపోయింది దానివి తెలుసా? కరెక్ట్ అమ్ముడు. ఏదైతేనే ఆ పైవాడి దయ వల్ల నర్మద పీడ వదిలిపోయింది. నా కడుపు బండారం ఎక్కడ బయటపడుద్దో అని భయపడకుండా ఇక నుంచి నేను ప్రశాంతంగా ఉండొచ్చు. నీ బొంద నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు, కుళ్ళుతో కుళ్ళిపోతూ ప్రతి క్షణం ఏడుతూ ఉంటావు. ఏయ్, నీ బుర్రగాని గోతట్లో జంపింగా ఏంటి? నేనెందుకెడతానే? ఎందుకంటే నర్మదదే సాగర్దే ఇద్దరిది గవర్నమెంట్ జాబ్ కాబట్టి నెలకి లచ్చల లచ్చల జీతం వస్తుంది. ఇద్దరు పెద్ద ఇల్లు తీసుకుని హోటల్ నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటా ఉంటారు. ఫుల్ హ్యాపీగా బంగారలా ఉంటారు. మరి నీ తోడికోడలో అంత హ్యాపీగా ఉంటే అది నీ కడుపంట కాదా చెప్పు? నర్మదని చూసి నువ్వు కుళ్ళే కుళ్ళే ఏడుస్తావా చెప్పు? అదే నర్మద ఇక్కడుందనుకో, అప్పుడప్పుడు పుల్లలెట్టి అగ్గి పుల్లలతో మంటెట్టి ఆవిడ ఏడుస్తా ఉంటే నువ్వు కడుపు నింపుకోవచ్చు కదా. మరి నీ తోటికోడలు ఏడుస్తా ఉంటే చూసి ఆనందపడే సువర్ణ అవకాశం నువ్వు మిస్ అయినట్ట కాదా చెప్పు? అమ్మడో, ఈ బుర్ర తక్కువ తింగరది ఎట్టాగే చెప్తుంది గాని నువ్వు దీని మాటలేనుకో. నీ కాపురానికి అతి పెద్ద ఈలను దరిద్రం వదిలిపోయిందని పుల్లు యాపిస్తూ నువ్వు పండగ చేసుకో. రే నడిపడా, నడుపుడా, రే నీకు దండం పెడతాన్రా, దయచేసి ఇంట్లోంచి వెళ్ళొద్దురా. ఈ బాధను తట్టుకుని బ్రతికే శక్తి అమ్మకు లేదురా. దయచేసి అమ్మ బాధను అర్థం చేసుకోరా. రే నడిపడా. ధీరజ్, ఏమైంది చెప్పరా? ఏమైంది? చూస్తావు కదా, ఎందుకు విసిగిస్తావు? పద. ఆగిపోవండి పద. సాగర్, ఆగరా చిన్నోడా, చిన్నోడా చూడరా, మీ అన్న ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడ్రా. మేమెవరేం చెప్పినా వినడం లేదు. నువ్వైనా చెప్పరా, వాడు ఇంట్లోంచి వెళ్ళనివ్వకుండా ఆపరా. నర్మదా పద. అరే నడిపోడా, అరే నడిపోడా, ఏమైందిరా? మళ్ళీ ఏంట్రా ఇది? రేయ్, మీ నాన్న 5 లక్షలు కట్టేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాడు కదరా. 5 లక్షలు మీ నాన్నకి ఇచ్చేశాను, వెళ్ళి లెక్క పెట్టుకో. నర్మదా పద. ఆ రోజు నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా ఆపడం కోసం అలా అన్నాన్రా. ఆ విధంగానైనా నువ్వు ఇంట్లోనే ఉంటావు, అందరితో కలిసి ఉంటావనేది నా ఉద్దేశం రా. అంతే తప్ప నిజంగా డబ్బులు కట్టేసి వెళ్ళమని ఎందుకంటాన్రా? ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? వద్దు, ఈ డ్రామాలే వద్దు. నువ్వేంటో మీ నాన్నేంటో నేను క్లియర్గా అర్థం చేసుకున్నాను. అయినా మీకు మనుషుల కంటే డబ్బే ముఖ్యం రా. మర్యాదగా దొంగ ప్రేమలు నటించకుండా పక్కకి తప్పుకో. అరే నడిపడా, అరే నడిపడా, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ లా కలిసి ఉన్నావురా. మనం ఒకరి కోసం ఒకరం ప్రాణాలు ఇచ్చుకుంటాం. మన మధ్య ప్రేమ అనే మాట కంటే డబ్బు అనే ప్రస్తావన ఎప్పుడైనా వచ్చిందంట్రా? మరి ఇదేనారా నువ్వు నీ తమ్ముడిని అర్థం చేసుకుంది? రేయ్, అడ్డు తప్పుకోమని చెప్తున్నానా? అరే నర్మదా పద.
అరే రే రే నడిపడా, ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకుందాంరా, ఇంట్లోనే పరిష్కరించుకుందాం, అంతే తప్ప నువ్వు గుమ్మం దాటద్రా. రామలక్ష్మణులు లాంటి మన అన్నదమ్ముల బంధాన్ని ముక్కలు చెయ్యొద్దురా. రేయ్, నటించింది చాలు, తప్పుకో. నర్మదా, పద. సాగర్, రే, 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 ఆగ్రా. అక్క, నేను ఇంటికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒక అనాథగా మిగిలిపోయినప్పుడు నువ్వొక అక్కలా అమ్మలా నన్ను దగ్గరికి తీసుకున్నావు. నన్ను ఓదార్చి నా మనసులో దుఃఖాన్ని దూరం చేసావు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే అమ్మ దూరమైనంత బాధగా ఉంటుందక్క. అరే విన్నావు కదరా, అసలు నువ్వు ఇంట్లో లేవు, మాతో లేవు, నా పక్కన లేవు, నాతో మాట్లాడువు అనే ఆలోచన తట్టుకుని బతకడమే చాలా కష్టం అక్క. అరే ఇంట్లో నుంచి వెళ్ళకండ్రా. దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళొద్దక్క. బావగారికి సర్ది చెప్పక్క, అరే ప్లీజ్ అక్క. చాలా మంచిగా చెప్పాను ప్రేమ. చాలా సార్లు గొడవ పడ్డాను కూడా. ఒక రకంగా పెద్ద యుద్ధమే చేశాను. కానీ ఓడిపోయాను. కళ్ళ నిండా కన్నీటితో, గుండెల నిండా దుఃఖాన్ని నింపుకుని భర్తతో కలిసి గుమ్మం దాటడం తప్ప ప్రస్తుతం నేనేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. నర్మదా, పద. అరే రే నడిపడా. ఆగు రామరాజు. నీ కొడుకుని ఒట్టి చేతులతో అనాథలా తరిమేద్దాం అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైన వాడివి రామరాజు. నీ కొడుకు నుంచి 5 లక్షలు వసూలు చేశావు. కానీ ఆస్తిలో నీ కొడుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ఇంట్లోంచి గంటేస్తున్నావా? నా అల్లుడికి నువ్వు అన్యాయం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అందుకే లాయర్తో సహా వచ్చాను. మర్యాదగా నీ ఆస్తిలో నా అల్లుడికి ఎంత వాటా రావాలో అంతా రాసివ్వు. అరే ఆ డాక్యుమెంట్స్ తోనే నా అల్లుడు గుమ్మం దాడతాడు. రేయ్, అసలు ఇదంతా నీ వల్లేరా? నీ వల్లే నా కొడుకు ఇలా తయారయ్యాడు. నా కొడుకు మనసులో విషయం నింపి నువ్వే వాడిని చెడగొట్టావు. నిన్ను రేయ్, అమాయకుడైన నా కొడుకుని చెడగొడుతుంటే, బంగారం లాంటి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే, పచ్చగా ఉన్న మా మధ్య చిచ్చు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా? నువ్వు కన్న తండ్రి కాదు, పచ్చి డబ్బు మనిషివి. న్యాయంగా చట్ట ప్రకారం నీ కొడుకు రావాల్సిన వాటాని పంచోమని పద్ధతిగా అడిగితే నా మీదే చేయి చేసుకుంటావా? నిన్ను ఏయ్! ఏయ్, రామరాజు! నిన్ను వదలనురా! ఏయ్! ఏయ్, రామరాజు! మాయ మాటలు చెప్పి నా కొడుకు నాశనం చేస్తున్నావు. ఒక గవర్నమెంట్ అధికారి మీద చేయి చేసుకుంటావా? ఏయ్, నిన్ను వదలండి నాన్న. వదలరా? నాన్న, వదలండి ఏయ్! నాన్న. ఆగండి నాన్న. నాన్న, ఏమండి? నాన్న, వదిలేయండి. వెళ్ళను! వెళ్ళను! వెళ్ళకపోతే చంపిస్తాను. చేయి చేసుకోవడం కాదురా, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా వెళ్తావా, నా చేతులు చస్తావా? వెళ్ళను! నా అల్లుడికి రావాల్సిన ఆస్తి నువ్వు పంచే వరకు నేను ఇక్కడి నుంచి అడుగు కూడా బయట పెట్టను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను.
రేయ్, అసలు నా ఇంటికి వచ్చి నా ఆస్తి పంచమని అడగడానికి నువ్వెవడిరా? అసలు ఆ ఆస్తి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? నడవరా, మర్యాదగా నా ఇంటి నుంచి బయటికి నడవు. చెప్పాను కదా, నా అల్లుడుకు రావాల్సిన ఆస్తిని నువ్వు రాసిచ్చిన తర్వాతే ఇంట్లోంచి కదులుతాను అని. రేయ్, చంపేస్తాను. ఇంకొకసారి నీ నోట్లో నుంచి ఆస్తి పంపకాలైన మాట వచ్చిందంటే చంపేస్తాను నీకు. ఏయ్! నాన్న, వదలండి వదలండి నాన్న. మా మామయ్యనే చంపేస్తానంటావా? సిగ్గులేదన్నా? వాడు మన ఇంటికి వచ్చి మన కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తుంటే వాడు బయటికి పోమని చెప్పకుండా సమర్థించి మాట్లాడతావు జతవా? నీ కొడుకు రావాల్సిన వాటాని పంచమని అడగటం నీ దృష్టిలో కుటుంబాన్ని ముక్కలు చేయటమా? అంటే ఆస్తి పిల్లలకు పంచకుండా నీ నెత్తినే పెట్టుకుని ఊరేగుదాం అనుకుంటున్నావా? రే, నువ్వు ఇలా మాటలు తెచ్చి చెప్తే వినవరా? నేను నిజంగానే చంపిస్తాను. ఆస్తి పంచే వరకు నేను ఇక్కడే ఉంటాను. నేను నాన్న వదులు నాన్న. సాగర్, నీకు అసలు బుద్ధుందా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? మావయ్య గారిని తోసేస్తావా? అసలు నువ్వు మనిషిలా ప్రవర్తిస్తున్నావా? అతను మీ నాన్న షట్టు పట్టుకున్నాడు. ఏ గీ అని మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇంతమంది ముందు నన్ను బయటికి నడవరా అని తోసేశాడు. అది కనిపించలేదా నీ కంటికి? అతను మీ నాన్నకు చేసిన అవమానం కనిపించలేదా నీ కంటికి? అసలు ఇదంతా జరిగింది నీ వల్ల కదా నాన్న. నువ్వు ఇక్కడికి రావడం వల్లే కదా. మా కుటుంబం విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడమే తప్పు. అది చాలదన్నట్టు ఆస్తి పంచమని అడుగుతావా? అసలు మా ఇంటి విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరు? నడు నాన్న, మర్యాదగా బయటికి నడు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు బయటికి నడవాలి? మా మామయ్య మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. సాగర్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడుతున్నావా? కన్న కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాడని ఒకవైపు మీ అమ్మ నాన్నలు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. సంతోషంగా ఉన్న కుటుంబం ఇలా ముక్కలవుతుందేంట్రా అని బాధపడుతున్నారు. ఒక కొడుకుగా నువ్వు వాళ్ళ బాధని దూరం చేయాల్సింది పోయి ఆస్తి పంచమని మాట్లాడుతున్న మా నాన్న మాటల్ని సమర్థిస్తావేంటి? మీ అమ్మ నాన్నల్ని ఇంకా ఇంకా బాధ పెడతావా? అంటే కన్న కొడుకుని 5 లక్షలు కట్టి బయటికి నడవరా అంటే ఆయనకి ఎలాంటి బాధ ఉండదు. కానీ నాకు రావాల్సిన వాటా పంచి ఇవ్వమని అడిగితే మాత్రం ఆయనకెక్కడ లేని బాధ వస్తుందా? నీకెవరో పిచ్చి పట్టిందట్రా? ఏంటి మీ నాన్నని ఏం చేద్దామనుకుంటున్నావురా? మీ అబ్బాయికి చట్ట ప్రకారం రావాల్సిన ఆస్తిలో వాటాని రాసి ఇవ్వడానికి అంత బాధపడిపోతున్నారేంటమ్మా? నిజంగా మీ కొడుకు మీద మీకు అంత ప్రేమే ఉంటే అతను వాటా అతనికి రాసిచ్చేయండి. అన్నయ్య గారు, మీకు దండం పెడతాను, ఆపండి. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ఇదంతా సంపాదించింది, సమకూర్చింది.
27 ఏళ్లుగా ఆయన పడిన కష్టమంతా పిల్లల సంతోషం కోసమే. అలాంటి ఆయనకి పిల్లలకి ఏమివ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలుసు. ఈ విషయాలన్నీ మేం చూసుకుంటాం. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అల్లుడు చూసావా, మీ అమ్మ కూడా మీ నాన్నలాగా ఎంత తెలివిగా మాట్లాడుతుందో. ఈ ఆస్తిని పిల్లలకి ఎప్పుడు ఎలా ఇవ్వాలో మీ నాన్నకి బాగా తెలుసంట. నువ్వు కొన్ని సంవత్సరాల పాటు రూపాయి కూడా జీతం తీసుకోకుండా రైస్ మిల్లో పనిచేశావు. కానీ నువ్వు 5 లక్షలు తీసుకుంటే మాత్రం అవి ఇచ్చే వరకు నిన్ను వదిలిపెట్టలేదు. అలాంటి మీ నాన్న భవిష్యత్తులో నీకు ఆస్తిలో వాటా ఇస్తాడంటావా? హలో సార్, చూడండి సార్, మా నాన్న మీద ఎవరైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తాను. మా నాన్నను అవమానించిన వాడు ఎవడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే, తిరిగి బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టను. అలాంటిది ఈరోజు మీరు మా నాన్న నెట్టేసిన ఆస్తి పంపకాల గురించి ఇంత పెద్ద గొడవ చేసినా సరే నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? మా కుటుంబంలో ఏర్పడిన ఈ సమస్యని ఏదో ఒక విధంగా చక్కదిద్దుకోవాలన్న ఆలోచనతోనే. మా అన్నయ్యని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేసి మేమింతకు ముందులాగే కలిసి ఉండాలని, ఎప్పటికీ కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే అది అర్థం చేసుకొని సైలెంట్గా వెళ్ళిపోతే అది మీకే మంచిది. అర్థం అవుతుందా అల్లుడు నీకు? ఈ ఇంట్లో అందరూ ఒకటయ్యారు, నిన్ను ఒక్కడే ఒకటి చేశారు. ఇప్పుడు కాని ఈ ఆస్తిలో నీ వాటా నువ్వు తీసుకోలేదే అనుకో, నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న నీకు ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వడు. ఆపండి మీరు. మా తమ్ముడు మాతో కలిసి ఉంటాడని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు ఇంకా రెచ్చగొడుతున్నారేంటి? ఆయన రెచ్చగొట్టట్లేదురా, నిజం చెప్తున్నా. నేను రైస్ మిల్లో గుడ్డులా కష్టపడి మూటలు మోసిన కష్టానికి ఈ పెద్ద మనిషి అసలు విలువ ఇవ్వలేదు. అరే, 5 లక్షలు తీసుకుంటే ఇంటికి కన్నం వేశానని అన్నారు. అలాంటి ఈ పెద్ద మనిషి రేపటి రోజు నాకు ఆస్తిలో వాటా ఇస్తారా? అందుకే ఇప్పుడే ఈ క్షణమే నా వాటా నాకు రాసివ్వండి. ఏంట్రా ఇచ్చేది? ఇంకొకసారి నాన్నకెదురు మాట్లాడితే సొంత అన్నవని కూడా చూడు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? చిన్నడా ఆగు. వదిలు. రేయ్, వనజ గారి దగ్గర 20 లక్షల డబ్బులు కొట్టేయడం దగ్గర నుంచి రైసు మిల్లులో 5 లక్షలు దొంగతనం చేయడం వరకు, లక్షలు పెట్టి అధికారుల్లో ఉద్యోగం కొనుక్కోవడం దగ్గర నుంచి నీ భార్య నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడం వరకు, నీ మావయ్యతో నన్ను మాటలు అనిపించడం వరకు అన్ని భరిస్తూనే వచ్చాను రా. ఎప్పటికప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు, సరిదిద్దుకుంటావు అని సహిస్తూ వస్తున్నాను రా. కానీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఇల్లు నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. ఇది నా రక్తానికి ప్రతిరూపం రా. ఇది నా శ్రమకు దక్కిన ప్రతిఫలం. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వచ్చు. ఎవరికి చెప్పుకుంటావో, ఏం చేసుకుంటావో చేస్తాం. వెళ్ళరా ఇక్కడి నుంచి. నువ్వు ఇలా అడ్డం తిరుగుతావని తెలుసు రామరాజు, అందుకే లాయర్ని తీసుకొచ్చా. నాన్న, ఆస్తి నీ కష్టార్జితం అని తెలుసు, అయినా ఆస్తిలో పిల్లలకు కూడా హక్కుంటుంది కదా. నువ్వు సచ్చినట్టు నీ కొడుక్కి ఆస్తిలో వాటా ఇచ్చి తీరాల్సిందే. ఏం చేస్తారా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? కోర్టుకు వెళ్తాం. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, జరగబోయేది చెప్తున్నాను.